అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారికి 3 అనుభవాలు కలుగుతాయి. ఏమిటి చెప్పండి? జ్ఞాతం, ముందు దేవుణ్ణి తెలుసుకుంటాడు. ద్రష్టం, దేవుణ్ణి చూడగలుగుతాడు. ప్రవేశం, భగవంతునితో ప్రవేశిస్తాడు. ఈ 3 ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. ఈ హిందూ మతంలో ఒక సారాంశం అంతా ఈ 3ఏనండి. దీన్ని పెద్దలు మ్యాథమెటికల్గా చెప్పారు. ద్వైతం అంటే ముందు తెలుసుకోండి. 2 సర్కిల్స్ అంటే వృత్తం అంటారు, లేక సున్నా. వాటి పెద్ద వృత్తం, పెద్ద సున్నా, చిన్న సున్నా. 2 సర్కిల్స్ కనెక్టెడ్ బై డివోషన్. పెద్ద సర్కిల్ ఏమో భగవంతుడు, చిన్న సర్కిల్ ఏమో జీవుడు అండి. 2 సర్కిల్స్ సెపరేట్ ఈచ్ అదర్ ఫ్రమ్ ఈచ్ అదర్, కనెక్టెడ్ బై డివోషన్. ఇదండి ద్వైతం. విశిష్టాద్వైతం ఏంటంటే 2 సర్కిల్స్ కాదండి. స్మాల్ సర్కిల్ విత్ ఇన్ ది బిగ్ సర్కిల్, మోషన్ రెగ్యులేటెడ్ బై ది బిగ్ సర్కిల్. ఇది విశిష్టాద్వైతం. అద్వైతం ఏమిటి చూడండి? స్మాల్ సర్కిల్ విత్ ఇన్ ది బిగ్ సర్కిల్ ఎక్స్పాండ్స్ అండ్ కోయిన్సైడ్స్ విత్ ది బిగ్ సర్కిల్. బాగా డెవలప్ అయిపోతుంది చిన్న సర్కిల్, పెద్ద దాంతో కలిసిపోతుంది. ఓన్లీ 1 సర్కిల్ రిమైన్స్. అదే అద్వైతం. ఈ విధంగా జీవుడు అనేటువంటి చిన్న సర్కిల్ అండి జీవత్వంతో ఎప్పుడు తృప్తి పొందకూడదండి.